ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, రిమోట్ పక్కన పెట్టి ఏ పెద్దోడా ఆ చదవలేదు అనుకో నిన్నే కొడతా. చిన్నోడు చదవలేదు అనుకో. తమ్ముడు చదువుకోలేకపోతే ఏం చేయాలి మమ్మీ? కొట్టచ్చా? మమ్మీ ఎందుకు కొడతాడు అన్నయ్య? కొట్టొద్దని చెప్పు. నీకు చెప్పమని కావాలంటే ఎందుకు కొడతాడు? ఏ పెద్దోడా నువ్వు కొట్టా కానీ అది చదవలేకపోతే నాకు చెప్పు, ఓకేనా? అన్నయ్య నాకు టీవీ చూడబుద్ధి అవుతుంది, చూద్దామా అన్నయ్య? తమ్ముడు వద్దురా రే, మళ్ళీ మమ్మీ ఎగ్జామ్ దగ్గర పడుతుంది, మళ్ళీ మమ్మీ చూసి నన్ను పాస్ అవ్వలేదు అనుకో కొడుతుందిరా. మళ్ళీ ఒకవేళ టీవీ పెట్టుకున్నాం అనుకో మమ్మీ వచ్చి కొడుతుందిరా, వద్దురా. ఏం కాదన్నయ్య, చూడందా లైట్ తీసుకో, ఏం కాదు, ఎవ్వరు ఏమన్నారు. ఇప్పుడు నువ్వు టీవీ చూసినా మమ్మీ చూసినా అనుకో నన్ను కూడా కొడుతుందిరా, ప్లీజ్ రా, వద్దురా. అరే ఏం కాదనే, టీవీ చూసినా నిన్నే కదా చూసేది, ఏం కాదు, లైట్ తీసుకో. నువ్వు నన్ను ఇరికిస్తున్నావారా? అనే నువ్వు నా సొంత అన్నయ్యనయ్య, నేనెందుకు నిన్ను ఇరికిస్తా? చెప్పు. అరే నువ్వే చూసుకురా బాయ్, నేనేం టీవీ చూడను. సరేలే నేను చూసుకుంటా మరి. చూడు ఇంకా నేను మా అమ్మ వచ్చేలాపు నేను కూడా బంద్ చేసేలే. చాయిస్ ఇస్ యువర్స్. సరేలే ఇంకా చూద్దాం, కానీ మా అమ్మ వచ్చేలా బంద్ చేసాలి చూడు. ఇంకా చూద్దాం చూద్దాం. చూడరా అని ఎట్లేసి చూడరా చూడరా. అవునరా బాగానే వేసిండ్రా, బాగానే వేసిండ్రా. అరే తమ్ముడు మా అమ్మ వచ్చినట్టు సౌండ్ వినబడుతుందిరా. ఏం కాదు లైట్ తీసుకో, నువ్వు అట్లా మా అమ్మ వచ్చినట్లు ఇమాజిన్ చేసుకుంటున్నావు. అవునరా అన్నయ్య మా అమ్మ వచ్చినట్టు సౌండ్ వినబడుతుంది. ఏంట్రా అన్న వచ్చేసినా చదువుకోరా? ఏంట్రా రిమోట్ కనిపిస్తలేదు, ఏడుందిరా? మమ్మీ తమ్ముడి దగ్గర ఉంది మమ్మీ, వద్దన్నా సరే తీసుకో మమ్మీ. తమ్ముడి జోబులు ఉంది మమ్మీ. అన్నయ్యనే మమ్మీ, వద్దొద్దు అన్నా సరే అన్నయ్యనే తీసుకుండు. మళ్ళీ నాకు బలవంతం పెడుతుండు, బ్లాక్మెయిల్ చేస్తుండు, ఎక్కించి చెప్తా అని. రిమోట్ ఎవరి చేతులు ఉన్నా సరే దెబ్బలు పడాల్సిందే కదా. మమ్మీ వద్దు మమ్మీ, వద్దు ప్లీజ్ ప్లీజ్, వద్దు. నీ వల్ల నాకు కూడా దెబ్బలు పడ్డాయి కదరా. నాకు పడితే నీకు కూడా పడాల్సిందే కదా అన్నయ్య. ప్లీజ్ మీకు కూడా ఇట్లాంటి తమ్ముళ్ళు ఉంటే కామెంట్లో చెప్పండి.